ఈరోజు ఈ కార్యక్రమం ఇది రెండో కార్యక్రమం నేను ప్రత్యేకంగా ఉమెన్స్ తోటి చేయటం. ఫస్ట్ కార్యక్రమం చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఇక్కడ ఫస్ట్ లాంచ్ చేశాను. మేము అక్కడ ఆల్మోస్ట్ 7,000 కిడ్స్ అక్కడ 4 స్టూడెంట్స్ కలెక్టర్ గారు హైదరాబాద్ కలెక్టర్ గారు అంతా లాంచ్ చేయడం జరిగింది. ఇది రెండోది ఇన్నర్ వీల్ సిస్టర్స్. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇన్నర్ వీల్ ముందుకు వచ్చి మాతో చేతులు కలిపి ఈ ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. ఇక్కడ ప్రాజెక్ట్ శక్తి అంటే ఏంటి? ఇది కేవలం శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం కాదు. ఇది విద్యార్థిని పరువు కాపాడుతుంది, ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది, ఆడపిల్లలకు శక్తివంతం చేస్తుంది, అమ్మాయిలకు మెన్స్ట్రువల్ ఇండిపెండెన్స్ ఇవ్వడం కోసము తీసుకున్న ఒక పవర్ఫుల్ స్టెప్. Under this project, across 5 major districts of Telangana, Hyderabad, Secunderabad, Nizamabad, Nalgonda, Warangal and Rangareddy district, we are distributing kits nearly 60,000 children. We have selected 513 schools across these 5 districts. అందులో ఈ ప్రాంతం వరంగల్ ప్రాంతంలో మన రోటరీ మిత్రులు ఇక్కడ ఉన్నారు. వరంగల్ సెంట్రల్, హనంకొండ, తర్వాత ఇతరుల క్లబ్ల ద్వారా, ముఖ్యంగా ఇన్నర్ వీల్ ద్వారా 175 స్కూల్స్లో ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది. సుమారు 11,200. అందులో ఆల్మోస్ట్ 1/3 ఇన్నర్ వీల్, 3,800 సుమారు. సో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఐ రియలీ అడ్మైర్ అండ్ అప్రిషియేట్ శోభా గారిని. మేము ఇద్దరం జస్ట్ ఫోన్లో కనెక్ట్ అయినాం, ఈరోజు పర్సనల్గా చూస్తున్నాం. వారిలో ఉన్న ఉదయం ఈ కార్యక్రమం చెప్పాకే కదా, మాకే కావాలి, మాకు ఎన్ని ఇస్తానే తీసుకుంటాం అంటే, లేదమ్మా ఈ 5 డిస్ట్రిక్ట్లో పంచాలి, అందరికీ సమానంగా పంచాలి, కనుక నీకే మ్యాక్సిమం నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి ఇంతవరకు చేయగలిగి చాలా సంతోషం. ఇవాళ సుమారు అయితే ఇక్కడికే తెప్పించాము 65 స్కూల్స్ బాక్సులు. వాళ్ళ టీచర్స్ని పిలిచి వారికి అందజేయడం జరుగుతుంది. అందులో నేను కూడా 25 మంది వచ్చినట్టుంది. ఇవాళ ఎంతమంది వచ్చినా 25 స్కూల్స్ ఇక్కడ అటెండ్ అయినారు. అది ముఖ్యంగా మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అభినందించాలి. ఇది సుమారు 2,50,00,000 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్. ఇది వీరు ఇండియా మొత్తంలో 8 స్టేట్స్లో చేస్తున్నారు. అందులో మన తెలంగాణను ఎన్నుకున్నారు. అందులో బాధ్యత మా రోటేరియన్స్ నమ్మి ఈ ప్రాజెక్టు మన చేతిలో పెట్టారు. ఇది మాకు కూడా కొత్త, మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాము. కానీ కొన్ని ఈ ఒప్పందాల వల్ల కాస్త డిలే అయింది. నవంబర్, డిసెంబర్లో 2 months పట్టింది. యూనిప్యాడ్స్, SBI అండ్ రోటరీ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఇవన్నీ చేయటం వల్ల కొంచెం లేట్ అయింది. అయినా కూడా మనము ఇంకా లేట్ కావద్దని జనవరిలో స్టార్ట్ చేసినాము. ఫిబ్రవరిలో మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంటే రీచ్ అయింది అట్లీస్ట్ టు రోటరీ క్లబ్స్ అండ్ స్కూల్స్. 513 స్కూల్స్లో ఈ బాక్సులన్నీ రీచ్ అయింది. కానీ ఇంకా పిల్లలకు అందజేయటము ఆపినాము. ఎందుకంటే ఇంట్లో ముఖ్యమైనది ఈ రీయూజబుల్ ప్యాడ్స్ గురించి చాలా తెలుసుకునే అవసరం ఉంది. ఇవి చాలా ఎకో ఫ్రెండ్లీ, ఎకనామికల్ అండ్ BIS సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటుంది.
అది ఒక యూనిప్యాడ్స్కే లభించింది ఇండియా మొత్తంలో. అది గొప్పతనం, ఎందుకంటే ఆ నాణ్యత కానీ ఆ క్వాలిటీ కానీ చూసి వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. వేరే ఇతర సంస్థలు ఉన్నాయి కానీ వాళ్ళకి రాలేదు ఈ సర్టిఫికేట్. దిస్ ప్యాడ్స్ ఆర్ సేఫ్ ఫర్ హెల్త్, సేఫ్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ సేఫ్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఇది ప్రాపర్గా కనుక వాడితే ఇది 15 నెలల దాకా వచ్చే అవకాశం ఉంది. 12 months to 15 months. ఆ ప్రాపర్ విధానాన్ని, ఆ ట్రైనింగ్ పిల్లలకు అందజేయాలి. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఇవ్వకపోతే దీనికి వాల్యూ లేదు. అది అందుకే ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇచ్చినాకనే పిల్లలకు అందజేయాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ ఇంటర్నేషనల్ అండ్ రోటరీ క్లబ్స్, we really appreciate State Bank of India for supporting government school girls through CSR fund. Many girls miss schools during their periods due to discomfort and lack of success. ఈ ట్రైనింగ్ అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, మీకు అందరికీ తెలుసు. ఇట్స్ నాట్ డిసీజ్. కానీ వాళ్ళకు కొన్ని అపోహలు ఉన్నాయి పిల్లలకు. అది మనం ట్రైనింగ్లో డౌట్స్ అన్ని క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒక స్ట్రక్చరల్గా ట్రైనింగ్ మేము డిజైన్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రైనింగ్ రోటరీ క్లబ్ మెంబర్స్ అండ్ ఫిమేల్ వాలంటీర్స్ తీసుకున్నాము. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాము ఆల్రెడీ. 150 people అటెండెడ్ ట్రైనింగ్ సెషన్స్. అది ఇంటెన్సివ్గా ఇచ్చినాము, ఒక 1.5 hours. దాన్ని మీరు స్కూల్ టీచర్లకు ఇవ్వాలి. అప్పుడు కానీ వాళ్ళు విద్యార్థులకు, స్టూడెంట్స్కు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. సో ఫస్ట్ లెవెల్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకు ఒక క్రిటికల్ కాలంలో ఉన్నాం. అంటే దిస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈఓ గారు మాకు గైడెన్స్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు వీలవుతే అప్పుడు 1/2 hour ఎగ్జామ్స్ మధ్యలో కానీ సాయంత్రం కానీ ఒక 1/2 hour ఇస్తే వీళ్ళకు ఆ పంపిణీ కార్యక్రమం, ట్రైనింగ్ కార్యక్రమం. ఆ ట్రైనింగ్ కూడా మేము ఒక వీడియో తయారు చేసినాం 45 minutes. అది ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. బొమ్మలతో సహా చూపిస్తారు. వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమి ఉంటుంది, ఎందుకు ఇది మెన్స్ట్రేషన్ ఎందుకు ఉంటుంది, వివరాలతో సహా. అది 1/2 hour 45 minutes టైం ఇస్తే అది ఇచ్చి మేము ప్యాక్స్. ఇది సిఎస్ఆర్ ప్రోటోకాల్. అంటే వాళ్ళకు ఆ ప్రూఫ్ అనేది చూపినారు. ప్రతి స్కూల్లో ట్రైనింగ్ జరిగింది, ప్యాడ్స్ పంపిణీ జరిగింది. ఇది కొంచెం కష్టమైన పని, కానీ వాళ్ళను మనం నమ్మి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఎస్బీఐ వాళ్ళకి నిరూపించారు. అందుకు నేను కోరేది టీచర్లకు ఏంటంటే, మీరు కాస్త పిల్లలకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేసి ఆ తర్వాతనే పంపిణీ చేయాలని మాకు తీసుకుపోయి బాక్సులు అట్లే పెట్టుకోండి. మేము అది పంపిస్తాము. అది వీడియో అది ప్లే చేసి దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేయొచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్.